అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. సంతపేట 49వ డివిజన్ మోడల్ హై స్కూల్ గుంటబడికి సంబంధించిన గ్రౌండ్ నుండి మాట్లాడుతున్నాము. మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఎలక్షన్కు ముందు ఇదంతా కూడా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఏవైతే హామీలు ఇచ్చారు దానిలో భాగంగా ఈ గుంటబడిని మోడల్ గ్రౌండ్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ మోడల్ స్కూల్ గుంటబడిని చాలా ఆహ్లాదకరంగా మంచి విద్యార్థులు తయారు చేసే విధంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అందులో భాగంగానే సార్కి మనం విజయవాడకి వెళ్ళి మేము గుర్తు చేసిన వెంటనే పక్క రోజు వచ్చేసి సార్ దీన్ని పరిశీలించేసి అప్పటికప్పుడు ఈ గ్రౌండ్ 48 గంటల ముందు ఈ గుట్టల మిట్టల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉండింది. ఎక్కడ చూసినా గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు, ఇంకా చెప్పలేని ప్యాకెట్లు, తర్వాత మద్యం ఇలా ఉండింది. పిల్లలు గొడవలు నిత్యకృత్యంగా ఉండింది. అప్పటికప్పుడు సిఐ గారిని కూడా పిలిచి ఇక్కడ ఇవన్నీ ఉండకూడదు, మీ పర్యవేక్షణ జరగాలని చెప్పి 48 గంటల్లో ఈ గ్రౌండ్ క్లీన్ చేస్తే తర్వాత వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్టు, క్రికెట్ టోర్నమెంట్ కి, వాకింగ్ ట్రాక్, తర్వాత రన్నింగ్ రేస్ కి ఇవన్నీ కూడా ఏర్పరుస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరులో ఇంతటి గ్రౌండ్ వెలుగుకు తెచ్చి దీన్ని తీర్చిదిద్దిన ఘనత ఎవరిదయ్యా అంటే చరిత్రలో పొంగూరు నారాయణ గారిదని ధైర్యంగా చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అయితే గత ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం. అందులో ప్రథముడు పొంగూరు నారాయణ గారు. అభివృద్ధి ధ్యేయంగా మంచి ఆయన ఆదర్శంగా ప్రజల్లోకి వెళ్తూ చెప్పిన పనులు చేసుకుంటూ ఎవరైనా అవాక్కులు చవాక్కులు పేలుతుంటే పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్తూ అభివృద్ధి పనులు చేసే పొంగూరు నారాయణ గారు మాకు మంత్రిగా ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాము. హ్యాట్స్ ఆఫ్ నారాయణ సార్. అయితే ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తున్నారంటే పొంగూరు నారాయణ ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే నిత్యం నేను నెల్లూరు నియోజకవర్గ ప్రజలతోనే ఉంటానని చెప్పిన నారాయణ ఈ రోజు వారానికి ఒకసారి నెలకు ఒకసారి వచ్చి వెళ్తున్నారు, అభివృద్ధి అనేది పట్టించుకోవటం లేదంటున్నారు. దాని మీద మేమంటారు? నోరు మూసుకొని కళ్ళతో చూడమంట. గతంలో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ అపాయింట్మెంట్ ఇవ్వని రోజుంది. అపాయింట్మెంట్ ఇవ్వని రోజుండి 1% 2% అని కిండల్ చేసి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. పొంగూరు నారాయణ గారు కనిపించటం లేదని చెప్పిన మొదలు ఎవరయ్యా అని అడుగుతున్నా. వారానికి 2 రోజులు ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటున్నారు. మాకు కూడా తప్పట్ల మా వార్డుల్లోకి వచ్చేటప్పుడు వారానికి 2 రోజులు, నెలలో ఖచ్చితంగా ప్రతి వారం సమీక్షలు మాతో జరుపుతూ అలాగే ప్రజల్లో అభివృద్ధి పనులు పోతూ ప్రతి వార్డులో పార్కులు, రోడ్లు, ఇంకా మంచినీటి సౌకర్యాలు, కాలువలు, పూడిక ప్రతిదీ అభివృద్ధి పనుల్లో చేస్తే దూసుకుపోతున్న పొంగూరు నారాయణని విమర్శిస్తే ఆకాశానికి మహిళల బెట్టు ఉమ్మూస్తే మీ మొహాన్ని పడినట్టేనని చెప్పి తెలియపరుస్తున్నా. నమస్తే అండి. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ మోడల్ హై స్కూల్ ఇది ఫస్ట్ నుంచి కూడా నెల్లూరు నగరంలో ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఈ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో కానీ అనేక రంగాల్లో కూడా ఉద్యోగాల్లో కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. అటువంటి పాఠశాల ఈరోజు గ్రౌండ్ గా చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితిగా మారిపోయింది. అంత పెద్ద గ్రౌండ్ చాలా తక్కువ స్కూల్కే ఉన్నాయి. ఇంత పెద్ద గ్రౌండ్ నుండి కూడా నిరుపమాన యోగంగా దేనికి పనికి రాకుండా ఈ గ్రౌండ్ అనేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులైనటువంటి కపిరి శ్రీనివాసులు గారు, రేవతమ్మ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కూడా నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా గతంలో రేవతమ్మ గారు విజయవాడకి వెళ్ళినప్పుడు నారాయణ సార్కి గట్టిగా ఈ విషయం మీద మాట్లాడి వెంటనే మీరు ఒకసారి ఆ గ్రౌండ్ ని మీరు పర్యవేక్షించాలా, ఒకసారి చూస్తే కానీ మీకు అర్థం కాదంటే ఈ మధ్యకాలంలో మంత్రివర్యులు ఈ గ్రౌండ్ ని పర్యవేక్షించడం, ఆయన చూడడం, వెంటనే దాని పనులు చేపట్టి దాన్ని ఖచ్చితంగా ఈ గ్రౌండ్ ని మంచి గ్రౌండ్ గా తీర్చిదిద్దాలని చెప్పనేసి అక్కడికక్కడే స్పాట్ డెసిషన్ తీసుకోవడం, రేపే స్టార్ట్ చేయాలని చెప్పడం కూడా ఒక మంచి శుభపరిణామం. ఆ గ్రౌండ్ పర్యవేక్షణ కూడా రంగా గారు, స్థానిక కార్పొరేటర్ వందవాసి రంగా గారు కూడా ఈయనైతే ఈ గ్రౌండ్ కి ఖచ్చితంగా మంచి వైభవం తీసుకొని వస్తాడు, నాణ్యత కలిగినటువంటి వర్క్ చేస్తాడని చెప్పనేసి ఆ పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం కార్పొరేటర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన అహర్నిశలకు నిలబడి ఈ గ్రౌండ్ ని పర్యవేక్షిస్తా ఉన్నారు. వీరందరికీ కూడా నేను ఇటువంటి మంచి కార్యక్రమానికి అనుమతించినటువంటి
నిధులు మంజూరు చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత యుద్ధ ప్రాతిపదికన చేపట్టే కారకులైనటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అభివృద్ధి అంటే అభివృద్ధి చేస్తే అభివృద్ధి అనాలి, అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేశామని చెప్పుకునే దానికి అది ఊరిని మాటలు ఎవరైనా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ చేతల్లో జరుగుతా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వర్క్, అంటే వేరే మాటలు అభివృద్ధి చేశారనేది కాబట్టి చేసి చూపిస్తా ఉన్నారు. అంటే ఏదైనా కూడా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుకోవాలి కాబట్టి ఈరోజు అభివృద్ధి జరిగిన తర్వాత ఏదైనా నేను అభివృద్ధి చేశానంటే ఏదైనా అభివృద్ధి ఉంటే చూపిస్తే మాట్లాడచ్చు, దాని గురించి అది ఏది లేదు కదా. మేము మోడల్ హై స్కూల్ చదువుతున్నాం, అంటే ఇక్కడ గుంటబడి అంటారు. మేము ఉన్నప్పుడు ఈ గ్రౌండ్ అంతగా వర్క్ అయ్యేది కాదు. ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్స్ వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈ స్పోర్ట్స్ కోటాలో మాకు రాలి నెక్స్ట్ వచ్చే వాళ్ళకన్నా ఛాన్సెస్ వస్తాయని మీరు గ్రేట్ మంచి పని చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ నారాయణ సార్, చక్కటి ప్లే గ్రౌండ్ ఇచ్చినందుకు. సార్ మాకు ఆడుకునేదానికి మంచి ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసినందుకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.